మోంథా తుపాను ప్రభావం కోస్తా ప్రాంతాల్లో నడిచే రైళ్లపై తీవ్ర ప్రభావం పడిందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. తుపాను దృష్ట్యా కోస్తా మీదుగా తిరిగే 116 రైళ్లను రద్దు చేశామని 6 రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు వివరించారు. 27 రైళ్లను రీషెడ్యూల్ చేశామన్నారు. ముఖ్యమైన స్టేషన్లలో హెల్ప్ డెస్కులు పెట్టి ప్రయాణికులకు సమాచారం అందిస్తున్నామన్నారు. ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో వేచి చూసే ప్రయాణికుల కోసం అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. తుఫానుకు సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి రైల్వే ఇన్స్టాలేషన్స్ కావచ్చు, ప్రాపర్టీస్ ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా రైల్వే తన పెట్రోలింగ్ టీమ్స్ అన్నిటినీ కూడా ఫీల్డ్లో ఉంచారు. రెగ్యులర్గా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తే ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చి తగు చర్యలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్స్లో కూడా క్యాంప్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎక్కడైనా ఇబ్బందికరమైన ట్రాక్ రిలేటెడ్ డ్యామేజెస్ కానీ ఏదైనా ఈ తుఫాను సందర్భంగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేందుకు అక్కడ టీమ్స్ని పెట్టడము, మెటీరియల్ ట్రైన్స్ క్యారింగ్ ట్రాక్ రిలేటెడ్ మెటీరియల్ కావచ్చు, సిగ్నల్ కమ్యూనికేషన్ రిలేటెడ్ మెటీరియల్ కావచ్చు, వాటన్నిటిని కూడా అన్ని స్ట్రాటజిక్ పొజిషన్లో ఉంచాము. ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే కూడా ఇమ్మీడియట్గా రిస్టోరేషన్ చేసేందుకు కూడా చర్యలు చేసుకుంటా ఉన్నాము. ఇంతేకాకుండా విజయవాడలో, గుంటూరులో కూడా వార్ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ సికింద్రాబాద్లో కూడా హెడ్ క్వార్టర్లో కూడా వార్ రూమ్ని ఎస్టాబ్లిష్ చేసి 24/7 పూర్తిగా మానిటర్ చేస్తూ ఉన్నాము, గైడ్ చేస్తూ ఉన్నారు ఫీల్డ్ స్టాఫ్కి. అంతేకాకుండా రెగ్యులర్గా స్టేట్ గవర్నమెంట్ మిషనరీతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవడం కానీ సమాచారం ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ట్రాక్ రిలేటెడ్ విషయానికి వస్తే బ్రిడ్జ్ లొకేషన్స్ లేదంటే ట్రాక్కి దగ్గరగా ఉన్న చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఆ లొకేషన్స్ని మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా రెగ్యులర్గా టచ్లో ఉండి ఆ వాటర్ లెవెల్స్కి సంబంధించిన సమాచారం కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగు చర్యలు తీసుకుంటా ఉన్నాం.